నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మనం గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ ఫతేనగర్ చర్చ్ దగ్గర ఉన్నాము. దాదాపు కొన్ని రోజుల నుండి ఇక్కడ పాస్టర్ వాళ్ళు చర్చికి రానివ్వడం లేదు, చర్చ్ అమ్మాలనుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ముందు కొంతమంది చర్చ్కి వచ్చే బిలీవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. దాదాపు 47 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ చర్చ్ స్థాపించిందని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పేపర్ చూసినట్టయితే కూడా అలాగే ఉంది. ఇక్కడ ఉన్న ఈ బోర్డు చెరిపేసి ఇలా ఉండేనంట. చూడండి ఒకసారి, గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ అని ఈ విధంగా ఉన్న బోర్డ్ ని చెరిపేసి కలర్ వేయడం జరిగింది. సో మాసా పాల్ అనే వ్యక్తి, ఏసురత్నం మాసా వాళ్ళ కొడుకు నేను, కాబట్టి నా పేరు మీద చేసుకుంటా, నా ఇష్టం నేను అమ్ముకుంటా, లేకపోతే ఏదైనా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఇక్కడ కొంతమంది బిలీవర్స్ చెప్తున్నారు. ఈ మతాలకు సంబంధించి ఏదైనా సరే, అది చర్చ్ కావచ్చు, గుడి కావచ్చు, ఇంకేదైనా మసీద్ కావచ్చు, ఎవరికి కూడా అమ్మడానికి అధికారం ఉండదు కదా, ఎలా ఉంటది ఇలా అని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరోనా టైంలో వాళ్ళ డాడీ చనిపోవడం జరిగింది, ఇప్పుడు వచ్చి ఇది మా ప్రాపర్టీ అంటున్నారు. గత 47 సంవత్సరంలో నుండి ఇక్కడ మందిరమే నడుస్తుంది, ఇప్పుడు మాత్రం మందిరం నడవకుండా ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. సో రండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.